హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నాగార్జున టబు జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నిన్నే పెళ్లాడతా. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. నాగార్జున ఖాతాలో ఉన్న క్లాసిక్ హిట్స్ లో ఇది కూడా ఒకటిగా చేరిపోయింది. ఈ సినిమాలో నాగ్ టబుల రొమాంటిక్ లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. కృష్ణవంశీ టేకింగ్, సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాను విజయ పథంలోకి నడిపించాయి. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో పెద్ద కసరత్తే జరిగిందట. హీరోయిన్ కోసం ముంబై, మద్రాస్ లో ఆడిషన్స్ నిర్వహించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65 మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారట. అలా ఒకరోజు టబు గుర్తుకు రావడంతో ఆమె అడ్రస్ కనుక్కొని మరీ కృష్ణవంశీ ముంబై వెళ్లారట. అప్పటికే టబు బిజీగా ఉన్నారు. దీంతో వంశీ ఆమెకు రోడ్డు మీదనే కథ చెప్పారట. సినిమా థీమ్ ఆమెకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పడంతో ఆ తర్వాత మద్రాస్ లో పూర్తి కథను చెప్పి ఒప్పించారట కృష్ణవంశీ. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఈ సినిమాలో టబు పాత్రలో మొదట మీనా నటించాల్సి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అవును, ముందుగా ఆ పాత్ర కోసం కృష్ణవంశీ మీనాను అడిగారట. కానీ ఆమె నో చెప్పారు. ఆ సినిమాకు మీనాను 60 రోజులు డేట్లు అడిగారట. అన్ని రోజులైతే తాను కేటాయించలేనని చెప్పారట మీనా. 15 రోజుల డేట్లు అడ్జస్ట్ చేయగలనని చెప్పారట. అప్పటికే తాను పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో అప్పుడు అలా చెప్పక తప్పలేదన్నారు మీనా. లేదంటే ఆ పాత్రలో తానే నటించాలని గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా ఓ గొప్ప అవకాశాన్ని మీనా కోల్పోయారు. ఈ విషయాన్ని ఆమె కూడా ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలు కొందరికే రాసిపెట్టి ఉంటాయని, అలా ఆ సినిమా టబుకే రాసిపెట్టి ఉందంటున్నారు. ఆ పాత్రలో టబు ఎంతో బాగా నటించారని, సహజ నటనతో ఆకట్టుకున్నారని అన్నారు మీనా. ఇందులో టబు మహాలక్ష్మి పాత్రలో అభినయించారు. సీను పాత్రలో నాగార్జున అయితే అద్భుతమనే చెప్పాలి. సీను అంటే మహాలక్ష్మికి వల్లమాలిన ప్రేమ. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమాతోని నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. గ్రీకు వీరుడు పాట అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. టబు తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ జంట చూడముచ్చటగా ఉంటారు.